నిహారికాస్ వరల్డ్ 9 ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఇవి మా చెట్టుకి ఒకే చెట్టుకి పూసిన పువ్వులు ముచ్చటగా వండి పెట్టాను. ఈరోజు చాలా మంచి మాటతో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే దేవుడి మందిరాల్లో అంటే గుళ్ళల్లో దేవుడు ఉంటాడో లేదో తెలియదు, కానీ చేసే మంచిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. అయితే పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా అనేది మాత్రం అనుమానం. కానీ ఒకవేళ దేవుడు కరుణించిన కర్మ మాత్రం కనకరించదు. మంచి చేస్తే మంచి కర్మ చేస్తే మంచి జరుగుతుంది, చెడ్డ కర్మ చేస్తే చెడు కర్మ అంటే చెడు మాత్రం జరుగుతుంది. ఇంకా ఈరోజు పంచాంగము జూన్ మంగళవారము అంటే భౌమవాసర 4/6/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఇంకా ఈరోజు రామకృష్ణ పరమహంస జయంతి, తెలుసు కదా రామకృష్ణ పరమహంస అంటే. ఇంకా ఈరోజు మాస శివరాత్రి ప్రదోషం అంటే సాయంత్రం శివాలయాలకు వెళ్తే మంచిదన్నమాట. సూర్యోదయము ఉదయం 5:30 అలాగే సూర్యాస్తమయం ఆ సాయంత్రం 6:31 ఈరోజు తిథి వచ్చేసి బహుళ త్రయోదశి రాత్రి 9 గంటల వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 10:39 వరకు, తర్వాత కృతిక. యోగం అతిగండ తెల్లవారుజామున 3:20 వరకు, తదుపరి సుకర్మ. అలాగే కరణం గరజి ఉదయం 10:15 వరకు, తదుపరి భద్ర. ఇంకా ఈరోజు శుభ సమయాలు వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, అలాగే యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు ఇంకా దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 8:24 నుండి 9:12 వరకు, మరలా రాత్రి 10:48 నుండి 11:36 వరకు, వర్జము ఉదయం 9:26 నుండి 11:04 వరకు, అమృత గడియలు సాయంత్రం 5:26 నుండి 6:57 వరకు. అలాగే చిన్న వాస్తు టిప్పు, ఇంటికి ఆగ్నేయ దిశలో బావి లేదా నీటి గుంటలో నీరు కానీ నిల్వ ఉన్నట్లయితే వాళ్ళ ఖర్చులు మాత్రం ఎక్కువ ఉంటాయి, అప్పుల పాలవుతారు. ఎందుకంటే ఆగ్నేయం అంటే వేడిగా అగ్ని ప్రదేశం కాబట్టి, అగ్నిస్థానం కాబట్టి వేడిగా